రానున్న వినాయక చవితి దేవీ నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏపీ ధర్మక సామాజిక పరిషత్ అధ్యక్షులు అలాగే పీఠాధిపతి సాయి దత్తానంద స్వామి పిలుపునిచ్చారు. ప్రజలంతా గ్రామాల్లో పెద్ద ఎత్తున నవరాత్రులను విజయవంతం చేయాలని కోరారు. పండగ నిర్వహణకు పోలీసులు నిబంధనలు సడలించాలని వినతించారు. మనకి మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో అసలు పర్మిషన్ ప్రసక్తే లేదు. వినాయక చవితికి సంబంధించి పర్మిషన్ ఏం అవసరం లేదు, గవర్నమెంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత కర్ణాటకలో కూడా మొన్న దాకా కూడా పర్మిషన్ అనే పరిస్థితి లేదండి. ఈ మధ్య లేదు, కొద్దిగా మొదలు పెట్టారు. మనకి 2014 దాకా కూడా పర్మిషన్లు అంటూ పెద్దగా వినాయక చవితికి పెద్దగా ఇబ్బందులు లేవండి. 2014 తర్వాత విపరీతంగా దీనికి పర్పస్ ఏంటి అనేది పక్కకు పోతుంది. పర్పస్ ఏంటంటే సేవ అవ్వకుండా మన రూల్స్ పెట్టినట్లయితే కామన్ సెన్స్ లేని రూల్స్ మూలన చాలా ఇబ్బందులు వస్తాయి అనే దాన్ని సూటిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం అని చెప్పి హిందూ పరిషత్ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం స్పష్టంగా. మనకి మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో అసలు పర్మిషన్ ప్రసక్తే లేదు. వినాయక చవితికి సంబంధించి పర్మిషన్ ఏం అవసరం లేదు, గవర్నమెంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత కర్ణాటకలో కూడా మొన్న దాకా కూడా పర్మిషన్ అనే పరిస్థితి లేదండి. ఈ మధ్య లేదు, కొద్దిగా మొదలు పెట్టారు. మనకి 2014 దాకా కూడా పర్మిషన్లు అంటూ పెద్దగా వినాయక చవితికి పెద్దగా ఇబ్బందులు లేవండి. 2014 తర్వాత విపరీతంగా దీనికి పర్పస్ ఏంటి అనేది పక్కకు పోతుంది. పర్పస్ ఏంటంటే సేవ అవ్వకుండా మన రూల్స్ పెట్టినట్లయితే కామన్ సెన్స్ లేని రూల్స్ మూలన చాలా ఇబ్బందులు వస్తాయి అనే దాన్ని సూటిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం అని చెప్పి హిందూ పరిషత్ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం స్పష్టంగా. ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారం దిశగా క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా పరిష్కారం చేపట్టాల్సిన అర్జీలు కలెక్టరేట్కు వస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ పి ప్రశాంతి తెలిపారు. ఇక జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా 187 అర్జీలను స్వీకరించామని తెలిపారు. ఇక వీటిలో రెవెన్యూ 71, పోలీసు 30, పౌర సరఫరాలు 26, పంచాయతీరాజ్ 25, ఇతర శాఖలకి సంబంధించిన 35 అర్జీలు స్వీకరించామని అన్నారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు వేడుకల్లో శకటాల ప్రదర్శన అలాగే స్టాల్స్ ఏర్పాటు చేపట్టాలని అన్నారు. కోర్టు పరిధిలోని పెండింగ్ కేసులపైన సమాధానం సకాలంలో సమర్పించాలని ఆదేశించారు. ఒకే ఫ్యామిలీలో 2